అయితే మన వాళ్ళని పరీక్ష చేద్దాం. ఓ మై గాడ్, నా చేతులు కడుక్కోవడం మర్చిపోయానే. ఒకవేళ పద్మావతి నా చేతులు చెక్ చేస్తే నేను దొరికిపోతానేమో. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? ఆంటీ, నా చేతులు చికెన్ వాసన గాని సబ్బు వాసన గాని వస్తుందో చూడండి. కొంచెం కూడా రావటం లేదమ్మా. నా బతుకు బస్టాండ్ అయ్యేలా ఉంది. ఏ పద్మావతి చేతుల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేలా ఉన్నాను. అయ్యో దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఏమిటి వెదవనసా? వంట చేసింది పద్దు, దాన్ని ఎలాగూ టెస్ట్ చేశారు, నిర్దోషని తేలింది. ఇంకా ఏమిటి పరీక్షలు? అంతే కదా. అయినా అన్నా నాన్ వెజ్ తినే వాళ్ళవా? అయ్యగా వచ్చిన వాళ్ళలో చాలా మంది నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసి నాన్ వెజ్ కి ఆదిద్దాం అనుకున్నాను, బల్లో పడి మర్చిపోయాను. ఏది ఏమైనా చికెన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి తినే వాళ్ళకి పెట్టేద్దాం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్టేరా, నేను ఈ విషయం మర్చిపోయి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను. పదండి పదండి. ఆగుదామిని, నువ్విక జన్మకి మారవా? మనిషిలా మారాలని ఒక్కసారి కూడా అనిపించదా? మనిషిలానా? అంటే నేను మనిషిని కాదా? ఖచ్చితంగా కావు. మనిషి రూపంలో ఉన్న పశువు. ఎంత మాట నవ్వే, నన్ను పశువు అంటావా? నిన్ను నన్నే కొడతావా? నేను కొట్టడం కాదు, ఈ చేయి అందరికీ ఒక్కసారి వాసన చూపించుంటే అందరూ కలిసి నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టుండేవాళ్ళు. ఏ ఎందుకు కొడతారు? నేనేం చేశానని? ఏం చేశావా? ఏం చేశావా? చూడే, వాసన చూసావుగా ఎంత దారుణంగా వస్తుందో. ఆంటీ చూసుంటే నీ బతుకు ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకో. నిజం బయట పెట్టడానికి నాకు ఒక్క క్షణం చాలే. కాకపోతే నువ్వొచ్చింది మా ఇంటి నుంచి, మా కుటుంబం తరపు నుంచి కాబట్టి నీకు చెడ్డ పేరొస్తే అవమానం జరిగేది మాకు కాబట్టి అందుకే వదిలేస్తున్నాను. లేదంటే నిన్ను చాలే. నేను ఎలా అయినా తప్పించుకోగలను. ఇక్కడ ఈ క్షణం నువ్వు పట్టించినా మాయ చేసి నేరం ఎవరో ఒకరి మీదకి నెట్టేయగలను. నాతో పెట్టుకుని ఇంతకు ముందు ఎన్నోసార్లు నువ్వు ఎదురు దెబ్బలు తిన్నావు. లక్కీగా ఈసారి బయటపడ్డావు. ఇదే కంటిన్యూ అనుకోకు. నాకు కూడా టైం వస్తుంది. అప్పుడు ఇంటికి చిన్న కోడలు నవ్వుతాను. అప్పుడుంటుంది నీకు. అబ్బాబాబాబాబాబా, నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. కలలు కంటున్నావా? కను, నువ్వు చేయగలిగింది అదొక్కటే. ఓ తెగ రెచ్చగొట్టావు కదా. నేను తలుచుకుంటే ఈ క్షణమైనా తప్పించుకోగలను అని నిజాన్ని తేల్చడానికే వెళ్తున్నా. సబ్బు పెట్టి తీసుకొస్తాను. చేయి వాసన చూయించి నువ్వు ఎలా తప్పించుకుంటావో
తప్పించుకో. ఆవేశంలో నోటుకొచ్చిందంతా వాగేశాను. ఇప్పుడు ఇది వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఛీ! సారీ ఆంటీ, దెబ్బ ఏమైనా తగిలిందా? దెబ్బ అని అంత చిన్నగా అంటావేంటే? గుమ్మడికాయని బాదినట్టు బాదావు. కొంచెం ఉంటే తల పగిలిపోయేది. సారీ ఆంటీ, మీరు వస్తారనుకోలేదు. ఎవరిని కొట్టాలనుకున్నావో? పద్మావతి, తప్పించుకున్నావు కదా నా చేతిలో. అడుగుతుందిగా చెప్పు. ఎవరినో కొట్టడానికి వచ్చి నన్నెందుకు కొట్టాలనుకున్నావు? అసలు ఎందుకు కొట్టాలనుకున్నావు? వాళ్ళకి నీకు ఉన్న శత్రుత్వం ఏంటి? నాకు తెలియాలి, చెప్పమ్మా. అంటే నేను ఎవరిని కొట్టడానికి రాలేదా ఆంటీ? అయితే మరి ఆ చెంబెందుకు తీసుకున్నట్టో? అసలు నీ చేతిలోకి ఆ చెంబు ఎలా వచ్చింది? చెంబు అది చెప్పు, అసలు నీ చేతిలోకి ఆ చెంబెందుకు వచ్చింది? అంటే ఈ చెంబు నాకు చాలా నచ్చిందంటీ. ఎందుకు? ఆంటీ తల మీద కొట్టడానికా? చచ్చా, నేను కూడా అచ్చు ఇలాంటి చెంబే కొనాలనుకున్నాను. ఇది మీకు చూపించి తీసుకెళ్దామని వచ్చాను. ఇంతలోకి ఆంటీ వచ్చారు. అదే జరిగింది. తెలివి తెల్లారినట్టే ఉంది. చెంబు కావాలంటే నన్ను అడగొచ్చుగా, చెంబులకి మాట్లేసుకునే దానిలాగా. మొత్తానికి కథ చెప్పి తప్పించుకున్నావే. సర్లే, అవతల భోజనాలు మొదలయ్యాయి, వెళ్దాం పదండి. అలాగే ఆంటీ. ఇది మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వడ్డిస్తున్నాను. ఇందులో తప్పే ఉంది. మీ ఓత దప్పలకి మా ఓత దప్పలు చిన్న తప్ప ఇవ్వబోతున్నారు. సర్ప్రైజా? ఏంటది? బ్రదర్, రా బ్రదర్, అంది పద్దు, రండి అంది పద, చెప్తాను అంది అంది పద్దు. అమ్మా, తగ్గు, ఏం కాలో చూసుకో. అలాగే, తినండి తినండి. అంది పద, అంది కూర్చోండి, అంది కూర్చోండి, కూర్చో బ్రదర్, కూర్చో. ఇప్పుడు ఎందుకు కూర్చోవడం? తప్పంటే చెప్పే కదా, కూర్చో కూర్చో. పద్మావతి, నువ్వు కూడా కూర్చో. ఎందుకో చెప్పొచ్చు కదా. నేనేమి మీ ఆయన ఒళ్ళో కూర్చోమని చెప్పలేదు, పక్కనేగా కూర్చోమంది. కూర్చో. రెడీయా? రెడీ అండి. ఏమిటబ్బా ఈ సర్ప్రైజు? ఈ నత్తోడు ఏమిద్దాం అనుకుంటున్నాడబ్బా సర్ప్రైజు? అద్దు, ఈ చాలీలో నువ్వు చాలా బాగున్నావు అద్దు. ఇదేమిటిది?
సర్ప్రైజ్ అని పూతరేకులు తీసుకొచ్చారు. మీ దృష్టిలో పూతరేకులు ఎలా ఉంటాయో మాకు తెలీదా? మేము ఇంతవరకు తినలేదా? అయ్యో, అలా అంటే ఫీల్ అవుతాడు బావా. నేనేమి ఫీల్ అవుతాను పద్దు. ఎందుకంటే సర్ప్రైజ్ అని పూతరేకులు ఇస్తే ఎవరైనా ఎలాగే ఫీల్ అవుతారు. కాకపోతే నేను తెప్పించిన పర్పేజు వేరే ఉంది. పర్పస్ ఏంటి? చెప్తాను. ఎదురు ఇప్పుడు మీ పూతరేకుల్ని పద్మావతి తినిపించాలి, పద్మావతి బీఫ్ తినిపిస్తుంది. అవును పద్మావతి, మీ ఇద్దరికి పూతరేకులు తినిపించాలని నా కొడుకు కోడలు ఫిక్స్ చేశారు. నువ్వు వద్దు అన్నా వీళ్ళు తినిపించక మానరు, వదలరు. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి, చిరాగ్గా ఉంది. ఆ పూతరేకులేవో ఇస్తే తినిపించుకుని వెళ్తాం. అబ్బా, ఆ పూతరేకుల్ని అంత తొందరగా అయితే తినిపిస్తారు? ఆ పూతరేకులు తినిపించింది చేత్తో కాదు, మరి కాళ్ళతోనా? అసహ్యంగా ఉంటుంది. కాలుతో కాదు, నోట్తో. నోటితోనా? మా వల్ల కాదు. నో, వినిపించుకుంటేనే ఎక్కడి నుంచి వెళ్తారు, లేదంటే ఇక్కడే ఉంటారు. మన్మధరావు ప్లీజ్, ఇలాంటివన్నీ మాకు ఇష్టం ఉండదు. తప్పేముంది, భార్యాభర్తలేగా. వాడు మీ పెళ్లికి రాలేదని ముచ్చట పడుతున్నాడు పద్మావతి. ఒక్క పూతరేకు తినిపించుకోండి. పిల్లలు సిగ్గుపడుతున్నట్టున్నారు, వదిలేయండి వదినా. అయితే అన్నయ్యని పిలువు. ఎందుకు? వాళ్ళ బదులు అన్నయ్య నువ్వు తినిపించుకుందరు గాని. వదినా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే తల్లి. ఏంటి వాది గారు, తినిపించుకుంటారా ఇక్కడే ఉంటారా? మమ్మల్ని అంటున్నారు గాని మీ భార్యాభర్తలు ఇద్దరూ తినిపించుకుంటారా? ఒకదాని చాలా వద్దు దాన్ని తినిపించుకోవాలా? మాటలు కాదు, చేతల్లో చూపించండి. మీరిలాగూ తినిపించుకోరని మాకు తెలుసు. అరే, మీరు తినిపించుకుంటే మీరు తినిపించుకుంటారా? మీరు తినిపించుకుంటారంటే మేము రెడీ. ఓకే, మేము రెడీ. ప్రమిళ, కమా తుమ్చిగా తినిపించుకుందా. ఓరి సిగ్గులేని కదవా, నువ్వు ఇంతకి తెగిస్తావని తెలిస్తే నేను పొరపాటు కూడా నోరు జారేవాడిని కాదు కదరా. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు వీళ్ళందరి ముందు వీడు చెప్పింది ఎలా చెయ్యాలి? ఓరి దేవుడా, అన్నంత పని చేశారుగా వీళ్ళు, ఇప్పుడు ఎలా తినిపించుకోవాలి? మీరు చెప్పాడు తినిపించుకోవడం అయిపోయింది, ఇంక మీరే. ఇదిగో అల్లుడు, అమ్మాయి రెడీయా? అయ్యో ఆంటీ, నా వల్ల కాదు. అల్లుడు మాటిచ్చావు, వాళ్ళు తినిపించుకుంటే మీరు తినిపించుకుంటా అని. తినండి అల్లుడు. అది కాదాంటీ. నలుగురిలో పరువు పోగొట్టుకోకు, మాట మీద నిలబడల్లుడు. తినబయ్యా అల్లుడు, లేదంటే అందరి ముందు మాట తప్పిన పడవవుతావు. మాట మీద నిలబడాలి. కొడుతున్నాయి.
ఎవరైనా అంకుల్స్ వెనక్కి తిరిగి ఉంటారు కదా, అవును. డబేలుమని పేలుతుంది. అయితే వెనక్కి తిరుగున్న అంకుల్ ని వెతుక్కుంటాను. టైం చూసి నేను చెప్తాను, అప్పుడు బ్లాస్ట్ చెయ్యే. ఈ మక్కుమందా ఇంత పెద్ద ఎందుగా నీకు పెంచుకోవడానికి ఆశిత దొరికిందా? నాన్న బాగా నొప్పిగా ఉందారా? అయిపోయిందమ్మా. తిరిగి పిలిచడం ఈ పిల్లలవా మీరు తినిపించుకోండి. నేను వెళ్ళి ఆయిల్ మంచి రాసుకొస్తాను. జాగ్రత్త మన్మధరావు. మీకు తరఫున చెప్తా అనుకుంటే ఏదో నాకు తరఫున ఇచ్చాడు. పెమిల ఆయిల్ మంచి రాదు కానీ అబ్బా. ఏంటి బావా ఇది? ఇది నీ పనేనా? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని నేనీ బ్లాస్ట్ ప్లాన్ చేయబట్టే కదా మనం పూతరేకులు తినకుండా తప్పించుకున్నది. పాపం బావా ఎంత బాధపడుతున్నాడో ఏమో. వస్తున్నాడు చూడు. నొప్పేం లేదుగా నాన్న, అసలే పెద్దగా పేలింది. అపాయింట్మెంట్ తీసుకుంటాను. న్యూస్ ఛానల్కి చెప్పమ్మా. అది కాదురా, అది పేషెంట్ దేశ తెలియదో కాదు, నా భార్య తెలియదో. నొప్పి లేకుండా ఎలా అవుతుందమ్మా? నేను నిలబడి తింటాను. బ్రదర్ బ్రదర్ అంది అంది పద్మావతి. అత్తయ్య గారు పదండి భోంచేద్దాం. వదినా రండి భోంచేద్దాం. రామ్మా. అమ్మా పద్దు, నీ చేతి వంట పుణ్యమా అని చాలా కాలం తర్వాత కడుపు నిండా భోంచేశామమ్మా. థ్యాంక్స్ ఆంటీ. మీరు మరీ తెగ పొగడేస్తున్నారు గాని నాకేం అంత అద్భుతంగా అనిపించలేదు. పొరుగుంచి పులకూర రుచని అన్న భార్యలు ఎంత రుచిగా ఉందినా అవి మనకి నచ్చవుతా. 4 రోజులు బయటికి వెళ్లి తింటే అప్పుడు ఇంటి వంట ఎంత రుచిగా ఉంటుందో అప్పుడు అర్థం అవుతుంది. చాలే, నిన్ను పొగడ్డానికి ఎవరూ అక్కర్లేదు, నువ్వు చాలు నిన్ను నువ్వే పొగుడుకోవడానికి. పొగడతల కార్యక్రమం అయితే బయలుదేరదాం. అదేంటి అప్పుడే వెళ్తారా? ఏ తినేసి ఎంగిలి పాత్రలు ఏమన్నా తోమేసి వెళ్ళాలా? ఆవిడ గారికి అది కూడా కాంట్రాక్ట్ ఇచ్చారా? వదిలి చెప్పేంత వరకు కాస్త ఆగరా. చెప్పండి. ఇందాక పద్దు ఏమంది? నాతో ఏమీ అనలేదు, మీతో ఏముందో చెప్పండి. ఎలా భరిస్తున్నావమ్మాయి ఇలాంటి నసమొగుడుతో? ఏమిటి నేను నసా? మరి నోట్లోంచి మాట అంత కటువుగా వస్తుందేంటి అల్లుడు? అత్తవుతావు కదా వదినా, సరదాగా ఏదో అంటూ ఉంటాడు, అవన్నీ ఏం పట్టించుకోకు. ఏం లేదు బద్దు, పాత అడిగితే మళ్ళీ పాడతానన్నావు కదా, అదే అడుగుతుంది అమ్మా. అంతేనమ్మా? అంతేరా. పాట పాడి దానికి కూడా పేమెంట్ అడుగుతుందేమో, ముందు అది చూసుకోండి. ఇక్కడ ఎవరూ అంత దిగజారి బతకట్లేదు దామిని. అయితే పాట పాడొచ్చు కదా. ఏమిటి అంతలా బ్రతిమలాడుతున్నారు? మీకు అంతలా కావాలంటే నేను పాడనా? నువ్వా? వద్దురా. ఏంటొదినా, అబ్బాయి నోరు తెరిచి పాడతాను అంటే ఎంకరేజ్ చేయాలి గాని
ఇలా వద్దంటారేంటి? అత్తయ్యే వద్దు అన్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంటుందా ఆంటీ? నో, నువ్వు ఒక కళాకారుడు అయ్యింది తోటి కళాకారుడు పాడు పడుతుంటే వద్దంటావా? బ్రదర్, నీకు నేనున్నాను, పాడు. మన్నదరా, నేను పాడతానన్నానుగా. పాపం ఆయన్ని కష్టపెట్టడం ఎందుకు? పాటలు పాడడం కష్టం ఎలా అవుతుంది? కరెక్ట్ బ్రదర్, నువ్వు ప్రచుర్ బ్రదర్. ఈ పాట విని నేను ఇక్కడ ప్రపంచాన్ని మర్చిపోవాలి. నీకు పెద్ద ఫ్యాన్ అయిపోవాలి. అది కాదు బావా. పద్మావతి, సంపాదించడంలో అడ్డురా, భరిస్తా. సంసార జీవితంలో అడ్డురా, సహిస్తా. ఆఖరికి సన్యాసంలో అడ్డురా, పొద్దునే కదా అని వదిలేస్తా. కానీ సరిగమలు పాడేటప్పుడు అడ్డొచ్చావో నాలో అసురుణ్ణి చూస్తావు.